నమస్కారం అమర్నాథ్ గారు. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే. ఏంటి అంతా రెడీనా? అంతా రెడీ సార్. ఊహించారా ఓడిపోతానని? కింద ఎలక్షన్ లో నన్ను ఓడించి భారీ మెజార్టీతో ఆ లంక సతీష్ ని గెలిపించి ప్రెసిడెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి తాలూకా ప్రభావం, ఆ పోలరైజేషన్ బాగా జరిగిందని చెప్పి నమ్ముతున్నా. అంతా అయిపోయిందనా? ఏంట్రా సావు కబురు సార్లుగా చెప్పినట్టు అట్ట చెప్తావు? ఆ పోలరైజ్ అవడానికి మాలాంటి వాళ్ళం ఒకరిద్దరు మాట్లాడినటువంటి ఇష్యూస్. ఏమోనండి, రాత్రి నిద్రలేక నోటికొచ్చిన బాగేశాను. ఏమండి, నోరుంది కదా ఇష్టం వచ్చేట్టు వాక్కూడదండి రావు గారు. లేకపోతే కొన్ని సందర్భాల్లో వాయిన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. ఇదో నన్ను రెచ్చగొట్టావనుకో, రాత్రి పగలు చూడకుండా రెచ్చిపోతానా? ఇవన్నీ కూడా శత్రు మిత్రు అవడానికి పనికొచ్చాయనేటువంటిది నేను బలంగా నమ్ముతా. మన శత్రువుకి శత్రు మనకేమవుతాడ్రా? అజాత శత్రు మిత్రుడైతాడ్రా. నీ వాళ్ళు పోలరైజ్ అవ్వడానికి మనమే కారణమా అనేటువంటి అభిప్రాయం కూడా 100% నాలో ఉంది. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇంతకీ పవన్ కళ్యాణ్ మీకు వచ్చి కలిశారా? నన్ను ఎందుకు కలుస్తారు? సెల్ఫీ దిగడానికి మీరే ప్రెస్ మీట్ లో చెప్పారు, నాతో దిగారు సెల్ఫీ పవన్ కళ్యాణ్ అని. సెల్ఫీ దిగాను నేను చెప్పలేదు, కానీ ఈ మాట మాకు ముందే ఎందుకు చెప్పలేదు సార్? మీరు ముందు అడగలేదుగా. జనాల్లోకి వెళ్ళారు అనుకోండి, మీతో సెల్ఫీ దిగడానికి ఇష్టపడతారా, పవన్ కళ్యాణ్ తో సెల్ఫీ దిగడానికి ఇష్టపడతారా జనాలు? నేను పవన్ కళ్యాణ్ రోడ్ ఎక్కితే నాతోనే ఎక్కువ తీసుకుంటారు. ఎంతసేపు ఈ అంటారు బాబాయ్? నొక్కు సెల్ఫీలో ఫస్ట్ నీ మానసిక పరిస్థితి బాగా. ఓకే, నేను మాట్లాడినటువంటి దాంట్లో అదొక ఇన్సిడెంట్ నన్ను బాగా డ్యామేజ్ చేసింది. నోరు మూసుకుని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. అంటే మీరు పవన్ కళ్యాణ్ వెళ్తే జనాలు నాతో ఎక్కువ సెల్ఫీ దిగుతారు. దానికి ముందుది మీరు అది థంబ్నెయిల్ పెట్టడం వల్ల డ్యామేజ్ అయింది నాకు. ఇప్పుడు మీకంటే పవన్ కళ్యాణ్ పాపులారిటీ ఉందా లేదా? పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి క్రౌడ్ పిల్లర్ అని సినిమా యాక్టర్ అండి. తెలిసింది చెప్పకురా. ఓ అయితే మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను. పుట్టిన దగ్గర నుంచి మాకు తెలిసిన దగ్గర నుంచి చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగినటువంటి వాళ్ళం. మేము చిరంజీవి గారి ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉంటారు కదా. ఫ్యామిలీకి మీరు చాలా దగ్గర ఉంటారు కాబట్టి. ప్రభాస్ అంటే నాకు ఇష్టం, మహేష్ బాబు అంటే నాకు గౌరవం, నాకు ఒక మెగా ఫ్యామిలీ అంటే అభిమానం. కానీ ఇప్పుడు మీకు దెబ్బ పడిన తర్వాత ఈ రియలైజేషన్ వచ్చిందా? ఆ సమయంలో రాలేదా సార్, ఇలాగ తప్పు కదా మాట్లాడదాము? అసలు ఎందుకు ఇలా మారిపోయారు? గంట క్రితం సైతాన్ నెత్తిమీద ఆడుతున్నాడమ్మా, ఇప్పుడు ప్రభు గుండెల్లో పాడుతున్నాడమ్మా. ఇక్కడ నుంచి మీరు పవన్ కళ్యాణ్ గురించి అనుచిత వ్యాఖ్యలుగా నా చేయరు. అనుచిత వ్యాఖ్యలు నేను ఎప్పుడు చేయలేదు. కానీ మీరు ఇది గమనించారా, పవన్ కళ్యాణ్ ని ఎవరెవరు తిట్టారో వాళ్ళందరూ ఓడిపోయారు. ఇప్పుడైనా గమనించితేరా? నా బుద్ధికి తట్టలేదు మహారాజన్. నువ్వు ఒక మంత్రివి. లమ్మిని వంశీ దగ్గర నుంచి కొడాలి నాని, రోజా, వీళ్ళందరూ ఓడిపోయారు. అంటే ఘోరంగా ఓడిపోయారు. ఎందుకురా నన్ను గెలుకుతారు? ఇప్పుడు నా విషయంలో ఉంది, నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు తిడుతున్నావు, ఇవన్నీ అంటుంటారు. సరే, అసలు ఆయన ఎందుకురా నీకు? నీ హైట్ ఏంటో నీకు తెలుసా? ఆయన పక్కన నిల్చుంటే తొడదాకొస్తావు, ఆయన లాక్ గుద్దితే సగం గుద్దిగా చచ్చిపోతావు పొట్టినాయాల. నేను ఏదైనా మాట్లాడి ఉంటే అది ఆ రోజు నాకు డ్యామేజ్ అయిందని చెప్తున్నా. ఇది రియలైజేషన్. మనం ఏదో మాట అన్నామనో లేకపోతే ఇంకోటి అన్నామనో మళ్ళీ ఏ రకంగా ట్రోల్ చేశారు అనేటువంటిది. ట్రోలింగ్ కూడా బాగా జరిగింది. ఈ పాలిటిక్స్ చిన్న చిన్న విషయాలు పక్కన పెట్టి మీకు కూడా పవన్ కళ్యాణ్ అంటే ఎక్కడో ఒక ఇష్టం. పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చింది అనుకోండి, చూస్తాం సినిమా. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళారు కదా, మళ్ళీ సినిమాలు యాక్ట్ చేయరంట. ఖైదీ లాంటి సినిమాలు, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు ఎలా వస్తాయి? మేము ఎవరిని చూడాలి? మీకు బాధ అనిపించింది మేము ఏంటి సార్ ఇప్పుడు దాకా? ఎవరిదో మళ్ళీ ఎందుకు మేము మీ తమ్ముడే. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకుని పవన్ కళ్యాణ్ నేను సెల్ఫీ, పవన్ కళ్యాణ్ కానీ నాతో ఎక్కువ సెల్ఫీ తీసుకుంటారు. సార్ గుడ్డు స్టోరీ అది కూడా ఇంపాక్ట్ చూపించింది కదా సార్. కర్నూలు చావుకి 1,00,000 కారణాలు అంటారు కదా, బహుశా అదొక కారణం అయి ఉండొచ్చు. కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు, కోడిని పెట్టలేదు కదా. గుడ్లు పీకేస్తాను నా కొడక. అంటే నేను అదే ఇప్పుడే కదా ఇంకా రాష్ట్రంలో మొక్క నాట్యం, మొక్క ఎదగాలి కదా, చిట్టవ్వాలి కదా అంటే తప్పు అవుతాయి. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. మీకు అది రిగ్రెట్ అనిపించలేదు సార్, ఇది ఎందుకు చెప్పానా అని చెప్పి? అనిపిస్తుంది. ఎందుకు అనిపించదు? అనవసరం చెప్పినట్టున్నా ఇది మనం బాగా డ్యామేజ్ చేసింది అటువంటిది డెఫినెట్గా ఉంటుంది.
సొంటకి ఉడతకి తేడా తెలియని మీ మొహానికి రాజకీయాలు ఎందుకు గాని తడిగుడ్డేసుకుని తొంగండి. రేపు మళ్ళీ నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు మార్పు వచ్చింది లేకపోతే పరిపక్వత వచ్చింది అనేటువంటి ఫీలింగ్ ప్రజల్లో కలగకపోతే మనం ఉండడం అనవసరం. రాజకీయ ఊరొచ్చిన వేళ విశేషం నీలో చాలా మార్పు వచ్చిందిరా. మార్పు దువ్వాడ మాధురి, దివ్యల మాధురి గురించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఏంటది? దివ్యల మాధురి కేటీఆర్ ను కలిశారు అని, అలాగే బెల్లంకొండ సురేష్ ను కూడా కలిశారు అంటూ ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నా. ఏదో కేటీఆర్ నేను కలిశానని, బెల్లంకొండ సురేష్ గారి హెల్ప్ తో వెళ్ళి కేటీఆర్ 2-3 times కలిశానని, ఈ విషయం నాకు తెలిస్తే ఉందా? అదే టెన్షన్ గా ఉంది సూరి గారు. ఏదో రాజకీయంగా కేటీఆర్ దగ్గర నేను ఏదో రాజకీయ విద్యను అభ్యసిస్తున్నానని. ఊర్లో మెక్డోనల్ మూర్తి గారిని ఒక పాడర్ ఉన్నారమ్మా. మా యూత్ అందరికి ఆయన ఇన్స్పిరేషన్. ఆయన కాళ్ళ వెళ్ళబడి ఆయన దగ్గర శిష్యరికం చేద్దామని వచ్చానమ్మా. శ్రీనివాస్ గారు కూడా కేటీఆర్ దగ్గర రాజకీయ విద్యను అభ్యసించారని. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. ఇలాంటి వార్తలు చూసి నేను ఒక ఇంత విస్మయానికి గురయ్యాను, ఆశ్చర్యానికి కూడా గురవుతున్నాను. నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? నీకు ఉద్యోగం కన్ఫర్మ్ అయింది. మరీ ఎక్సైట్ అవుతున్నావు. ఇలాంటి తప్పుడు నిరాధారమైన వార్తల్ని ప్రచురించేటప్పుడు అవతల వాళ్ళు కొంచెం ఎవిడెంట్ గా ఉంటే ప్రచురించాలి. లేదంటే నేను చాలా సివియర్ యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నాను ఆ పేపర్ మీద. దీని మీద సివియర్ యాక్షన్ తీసుకుంటాను. అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. ఎందుకంటే చాలా అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నేను చూసాను, చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు. హలో అమ్మా లిల్లీ, రాంగ్ నంబర్. అమ్మా నువ్వు బుకాయించినంత మాత్రం వాస్తవాలు అవాస్తవాలు కావు. ఇది నాకు ఒక ఇంత మానసిక వేదన గురి చేస్తోంది. నేను వేధించబడ్డాను, వేదన పడ్డాను, దుఃఖపడ్డాను, రోడ్డును పడ్డాను, కష్టపడ్డాను, నష్టపడ్డాను. నేను లీగల్ గా వెళ్దాం అనుకుంటున్నాను ఈ పేపర్ మీద. దీని మీద కూడా కేటీఆర్ కూడా స్పందించి యాక్షన్ తీసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. నాగలింగం ఎవరు? నేను కేటీఆర్ గారిని అసలు ఎప్పుడు కలవలేదు. నేను అసలు కేటీఆర్ గారిని చూడలేదు. ఏ డాక్టర్ కన్నా చూపించుకోపోయావా? తెలంగాణ రాజకీయాలతో నాకు అసలు సంబంధం లేదు. నేను ఆంధ్ర అమ్మాయిని, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన టెక్కలి వాస్తవ్యురాల్ని. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే, కొట్టానంటే మొహం ఇత్తడిత్తడైపోద్ది. మీరు కేటీఆర్ కలిసారా లేదా? ఇంతకుముందు అంతా ఎత్తిగానే రామాయణం అంతా రాముడి సీత. 1 minute ఆశీర్వదించండి మావయ్య.